ఇచ్చిన హామీలు అమలు చేయడం చేత కావటం లేదు. ఏం చెప్పాలో తెలియక ఇప్పుడు ఈ 100 రోజుల పాలనని మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకు వాళ్ళే ట్యాగ్ లైన్స్ వేసుకుంటున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్ ఇది. గత ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మొత్తాన్ని ఒక్కొక్కటిగా కవర్ చేసుకుంటూ ప్రజా సంక్షేమం కోసం ముందుకు వెళుతున్నాం. 100 రోజుల్లో ఎన్నో అవాంతరాలని అడ్డంకులను అధిగమించాం. ఇదే మంచి ప్రభుత్వం, ఇదే అసలైన మంచి ప్రభుత్వం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు ఇచ్చుకున్నటువంటి ట్యాగ్లైన్. ఓకే, రాజకీయ నేతల మాటలు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ 100 రోజుల పాలన ఎలా ఉంది? ప్రజలు నిజంగా హర్షించారా? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? అలాగే మిగతా అన్ని విషయాలపై డీటెయిల్గా చర్చిద్దాం. ఇప్పుడు ఏపీలో పాలన ఏ విధంగా ఉంది అనే అంశంపై ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం మాజీ ఎమ్మెల్యే అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు గారితో. సార్ నమస్కారం. సార్ 100 రోజులు పూర్తయ్యాయి సార్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడి. ఒక్క హామీ అంటే వృద్ధాప్య పెన్షన్లు తప్పితే ఇంకా ఏ హామీ అమలు చేయడం లేదని చెప్పి కూటమి సర్కార్ని టార్గెట్ చేస్తూ వైసీపీ అంటోంది. మీరు చేసినటువంటి అరాచకాలు మాత్రమే కాకుండా ప్రకృతి కూడా పగబట్టి ఈ విధంగా వచ్చింది, మేము ఒక్కొక్క దానికి వెళ్తూ ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరేమంటారు సార్? మీ అభిప్రాయం ఏంటి సార్? టూ షార్ట్ 100 days అంటే టూ షార్ట్. 1825 రోజులు టోటల్ 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. అరిగింది 3 నెలలు మాత్రమే. 3 నెలల 10 రోజులు అంతే కదా? అంతే సార్. 12 5 60 365 ఇంటూ 50 1825 రోజులు టూ షార్ట్. ఏదేమైనా 2 రాష్ట్రాలు దివాలా దించిపోయారు. ఇక్కడ దాదాపు 6 లక్షల కోట్లు, అక్కడ దాదాపు ఒక 11 లక్షల కోట్లు అప్పులు చేసి, తర్వాత అరాచక పాలన, నియంతృత్వ పాలన. 2 ప్రాంతీయ పార్టీలే. చంద్రబాబు అయినా ప్రాంతీయ పార్టీ కాదనడం లేదు. 2 ముఖ్యమంత్రులు ప్రజలకు, ప్రతిపక్షాలకు, వాళ్ళ పక్షమైన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ కార్మిక సంఘాలకు కానీ ఎవ్వరికి అందుబాటులో లేకుండా ఆయనే తాడేపల్లి ఆయన ఇంట్లో, ఈయన ఫామ్ హౌస్లో, ఆయన సెక్రటరియట్ పోలే, ఈయన సెక్రటరియట్ పోలే. సో ఇటువంటి పరిపాలన నుంచి హామీలు, ఎన్నికల్లో గెలవడానికి ఫాల్స్ హామీసెస్ ఎవరైనా దేశంలో ప్రతి ప్రభుత్వం ఇస్తుంది. ఎనీ గవర్నమెంట్, ఎనీ పార్టీ, రీజనల్ ఆర్ నేషనల్. మోడీ గారు ఏం చెప్పినో చూసినాం కదా. స్విచ్ బ్యాంకులకి వెళ్ళి తీసుకొచ్చి ఏదైతుందో ప్రతి 15 లక్షలు ఒక అకౌంట్కి పడుతుందని చెప్పారు కదా, మనం చూసినాం కదా. అవును సార్. సో అలాగే ఏదైతుందో కేసీఆర్ గారు అది అవసరం లేదనుకోండి, 14 ఏమి ఇచ్చిండు, 18 ఏళ్ళు ఇచ్చిండు, అమలు చేయలేదు. వాళ్ళు ఇక్కడ కూడా అదే గొడవ చేస్తున్నారు. మెయిన్ నవరత్నాలు మాత్రము ఇంప్లిమెంట్ చేశాడు. ఇంకా భూములు ఎటువంటివి ఉన్నారు, ఎటువంటి ఇచ్చిండ్రు, ఏం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇండ్ల పరిస్థితి మనం చూస్తున్నాం. వాలంటీర్లకి మనం 4 లక్షలు ఇచ్చినాం అన్న ఉద్యోగాలు ఏమి ఇచ్చినవే వాళ్ళకు 5,000 రూపాయలు కదా. యాజ్ ఫర్ రూల్ మినిమం వేజ్ ఎంత? దాదాపు 270-280 కదా. 9,000 రూపాయలు ఇవ్వాలి కదా. అంటే నువ్వు ఎట్టి చాకరీ చేయించుకున్నట్టే కదా వాళ్ళతో. 24 గంటలు 8 గంటలకే అది. పనికి ఆహార పథకం ఇచ్చే రెన్యుమరేషన్ కూడా వాళ్ళకి ఇవ్వలే కదా. నువ్వు పార్టీ కార్యక్రమాలు ఇచ్చుకున్నావు కదా. ఎన్నికల్లో ఏమి హామీ ఇచ్చినావు నువ్వు? విడతల వారీగా మద్య నిషేధాన్ని తగ్గించుకుంటూ రాబోయే ఎన్నికల్లో 5 yearsకు మద్య నిషేధం అనే మాట మాట్లాడుకుంటే ఎన్నికలకు పోతాన్నాడు. అటువంటిది దాని మీద 16,000 కోట్ల ఇన్కమ్ ఉంటే టీడీపీ పీరియడ్లో అది 22 కోట్లకు చేరి దాని మీద ఒక దాదాపు 20,000 కోట్లు ఏదైతుందో లోన్ తీసుకునడం జరిగింది. 15-20 ఎంతో ఇన్కమ్ను చూపుతూ 20,000 కోట్ల లోన్ తీసుకున్నారు దాని మీద. ఏది? లిక్కర్ స్టోర్ మీద. లిక్కర్ 232 నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. పోయిన ఎలక్షన్లో మీకు ఇంతకుముందు ఒకసారి చూపెట్టినాను సార్. అవును సార్. ఈవినింగ్ 6 అయిందంటే ఆ 235 పేరు వేరే ఉంటుంది. సేమ్ అదే ఆల్కహాల్లో ఇంత రంగేశ్వరుడు. నేను హోల్సేల్ చేసినోని, నేను ఆల్కహాల్ అమ్మినోని. నాకు హోల్సేల్ రిటైల్ వైన్ షాప్ ఉండే 80లనే. కర్ణాటకలో ఒక ఆల్కహాల్ కోట ఇండస్ట్రీ ఉండే మాకు సార్. సో అవన్నీ చాలా పెద్ద విషయాలు ఇవన్నీ మాట్లాడాలంటే. ఐ నో ఎవ్రీథింగ్ ఆఫ్ సబ్జెక్ట్. సో 235, 320 క్యాపిటల్స్ పోయి లంబాడి, బూమ్ పోయి ఇంకోటేదో క్యాపిటల్ పేరు, అది స్టాక్ ఖతమైంది అన్నాడు.
ఎందుకంటే వాడు అది స్టాపు 7 గంటలకు ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు ఢిల్లీలో ఎట్లయితే గవర్నమెంట్ నడుపుతుంది కదా అక్కడ ఇంతకుముందు అవును సార్. ఈ స్కాండల్ కాకముందు హోల్సేల్ గవర్నమెంట్ బ్రివరీస్ కార్పొరేషన్, ఇక్కడ బ్రివరీస్ కార్పొరేషన్, ఆంధ్రలో బ్రివరీస్ కార్పొరేషన్, రిటైల్ టీడీపీ పీరియడ్లు కానీ గతంలో రామారావు గారి పీరియడ్లేనేమో ఇదే మన యాక్షన్ టెండర్, ఏది మన లాటరీ బార్, ఇక్కడ అట్లే. కానీ గతంలో ఏం చేసింది, రిటైల్ అండ్ హోల్సేల్ అండ్ గవర్నమెంట్ అని చేసింది. ఇప్పుడు ఆ పాలసీని చేంజ్ చేసి హోల్సేల్ ఈజ్ గవర్నమెంట్, బ్రివరీస్ కార్పొరేషన్ అండ్ రిటైల్ పాత పద్ధతి. ఇక్కడ ఎట్లుందో చాలా రాష్ట్రాలు, మేజర్ రాష్ట్రాలు అనుకోండి. సో దాన్ని 6 గంటల తర్వాత 320 వాడు కొనాలి కదా, వాడు కూలికేలు వచ్చే వరకు లేట్ అవుతుంది, పైసలు తీసుకొని పేమెంట్ చేసే వరకు. ఈరోజు నేను అనుకుంటున్నా డిసైడ్ అయింది 99 రూపీస్, అంటే 100 రూపీస్. ఏదైతే 230, 320 కమ్మిందో ఓన్లీ 100 రూపీస్. అప్పుడు కూడా 2019 వరకు నేను అనుకుంటున్నా అదే 80-90 ఉండే, 99 రూపాయలు. ఇవాళ నాణ్యతగా దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ బ్రాండ్ అయినా యునానిమిటీగా దొరుకుతుంది. పీటర్స్ కార్డ్ అనుకోండి, మ్యాక్డెల్ విస్కీ అనుకోండి, టీచర్స్ అనుకోండి, తర్వాత చాలా బ్రాండ్స్, ఫేమస్ బ్రాండ్స్ అన్ని, అంటే స్కాచెస్ కాక ఎక్కడైనా దొరుకుతాయి. కానీ ఇంతవరకు ఏ రాష్ట్రం లేనంత ఈ బ్రాండ్స్ అన్నీ మొత్తం మాయం చేసి ఓన్ లోకల్గా ఏదైతుందో లోకల్ డిస్టిలరీస్ ఈ చీప్ లిక్కర్ పేరు పెట్టేసి ఇష్టం ఉన్నట్టుగా ఏదైతుందో బాట్లింగ్ పేర్లు చేంజ్ చేసి ఏదైతుందో లూట్మార్ క్యాష్. ఇలా 10 రూపాయలు చాకొట్టుకు పోతే సార్ ఇదేంది ఫోన్పేను, తర్వాత ఏదేంది ఇది సరే అదే అదే గుర్తుంటుంది, స్కానింగ్ కొడతాను. క్యాష్ ఎట్లనే ఎందుకు తీసుకున్నట్టాను? నీతివంతమైన ప్రభుత్వం చేస్తాను, నీతివంతమైన చేసింది అనేది ఎలా వస్తుంది? ఏది ఏమైనా ఫైనాన్షియల్ డెఫిసిట్ ఉన్నది. ఓకే సార్. ఇబ్బందుల్లో ఉన్నారు, అనుకోకుండా వరదలు వచ్చాయి. ఈరోజు నేను అనుకుంటున్న ఎంటైర్ కంట్రీలో, ఈవెన్ మన దగ్గర కూడా అయింది కదా, ఖమ్మంలో అయింది కదా. అవును సార్. ఒక ఇల్లు, ఇంటిలోని కాదు, ఇళ్ళ కిరాయి ఎవరైతే ఉన్నారో కిరాయిలకి 25,000 ఇచ్చారు, 25,000. ఆల్మోస్ట్ ఆల్ 1,00,000 చిల్లర ఎంతో. అలాగే ప్రతి ఇంటికి ఏదైతుందో హోటల్స్ వాళ్ళని మాట్లాడి ప్రతి ఇంటికి రోజు 1,50,000 చొప్పున లంచ్ డిన్నర్ ఏదైతుందో అరేంజ్ చేశారు. ఒక స్కూటర్ ఏదైనా ఇబ్బంది వానలో అది నీళ్ళలో పడి అయితే 5,000 పేమెంట్, వాళ్ళ ఆర్సీ బుక్ కానీ వాళ్ళ ఎస్టాబ్లిమెంట్ చూపేది ఉంటే. అట్లే ఆటో 10,000 ఇచ్చారు. ఎక్కడైనా జరిగిందా సార్ అది? పంట నష్టమైన వాళ్ళకు కూడా ఎవరికి, ఒరిజినల్ రైతు కాదు, ఎవరైతే కౌలు చేసే కాడ కౌలుకు రైతే చేసుకుంటారో రైతుకి ఇచ్చారు. సో ఇవన్నీ ఏదైతుందో కార్యక్రమాలు, ఇబ్బందుల్లో దాతలు కూడా చాలామంది, నేను అనుకుంటున్నా ఆల్మోస్ట్ ఆల్ ఇంతవరకు హిస్టరీలో రాలేదని ఏదైతుందో ఏదో పేపర్లో దేంట్లో చూశాను, టీవీలో 400 కోట్ల దాకా దాతలు కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు. కనివినేరుగాని జరిగింది. తో అనుకున్న ప్రకారము కరెక్ట్గా టెన్షన్గా ఏదైతుందో జీతాలు వస్తున్నాయి. ఓకే సార్. అలాగే ఏదైతుందో పెన్షన్ గతంలో అంటే మే నుంచి జూన్ నుంచి అనేది కలుపుకుంటే ఏదైతుందో కొత్తగా పెంచింది. ఎవ్రీ ఇంటింటికి ఫస్ట్కు పెన్షన్ వస్తుంది. నిజంగా చెప్పాలంటే మేనిఫెస్టోలో ఉన్నది ఆయన అమలు చేయలేదు, కేంద్రంలో ఉండే అలా బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు, ఇక్కడ ఉండే గత కేసీఆర్ గారు 14లో ఇచ్చిన హామీలు కానీ 18 అమలు చేయలేదు, ఒకటి ఇవన్నీ చేసిండు. అలాగే ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ ఉండే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఒకవైపు దాదాపు ఒక 1,00,000 కోట్ల రూపాయలు పెన్షన్స్ అండ్ తెచ్చిన వాటికి వడ్డీలు ప్లస్ ఏదైతుందో ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి. సేమ్ ఇక్కడ అదే పరిస్థితి. ఇక్కడ 85,000 కోట్లు, అక్కడ 1,00,000 కోట్లు. సార్ ఎక్కడి నుంచి రావాలి రెవెన్యూ? ఎక్కడి నుంచి రావాలి? కేంద్రం ఎక్కడి నుంచి ఇస్తుంది? కేంద్రంకి ఇచ్చేదే నువ్వు మనం కట్టిన పన్నులు అక్కడికి పోయినాయి. కేంద్రానికి 130 బార్డర్స్ ప్రాబ్లము, డిఫెన్సు, నేవీ, తర్వాత అంత మన రాష్ట్రాల ఇన్కమే కదా, వాళ్ళకి వచ్చేది ఇన్కమ్ డైరెక్ట్ ఎక్కడ ఉంది? నువ్వు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ వీటికి కదా, ఇప్పుడు జిఎస్టీ బియో కదా, దాంట్లోకి ఒక 50% షేర్ అంటే 40% వాళ్ళకి వచ్చే ఆదాయం ఎక్కడ? మనమే కదా. సో ఏదైతుందో ఇప్పటికీ ప్రభుత్వాన్ని ఏదైతుందో మనం అప్పుడే దానికి మార్క్స్ వేసేది కాదు, 100 రోజులే. ఓకే సార్. 1825 రోజులు, 60 నెలలు అయింది, ఓన్లీ 3 months మాత్రమే. బట్ ఇట్ ఈస్ గుడ్ గవర్నెన్స్. ఈ విపత్తులే కాక కొన్ని ఏదైతే స్కాండల్ జరిగినాయో దాన్ని కూడా పరిష్కరించడం. ఇవాళ ఒక సినిమా, ఈ చరిత్రలో సార్ ఐపీఎస్
గతంలో పోయింది వేరే సంగతి. ఒక లేడీని తీసుకొచ్చేది ఏంది క్లారిటీకి అలా ముగ్గురు ఐపీఎస్ వాళ్ళు సస్పెండ్ అయింది కదా సార్. అవును సార్. ఇప్పుడు రఘురామరాజు గారిది ఉంది 100%. దాంట్లో సీతారామంజనేయులు గారు అయితే ఉన్నారనుకోండి ఆల్రెడీ. సునీల్ ఈజ్ గోయింగ్ టు ద 100% అది. ప్రభాకర్ రావు గారు వచ్చినాక ఇక్కడ కూడా ఏదైతుందో ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కొందరు జైలుకు పోయినారు కన్ఫర్మ్ ఐపీఎస్ వాళ్ళు, కొందరు గాయపున్నారు వచ్చినాక వాళ్ళు జైలుకి. రెడ్ కార్నర్ నడిచి వచ్చినాక హ్యాండ్ కప్స్ చేసి తీసుకొస్తారు అమెరికాకి. ట్రీట్మెంట్కి పోయిన మాట వాస్తవం. ఆయన చికాగోలో ఆయన కొడుకున్నాడు 100% ట్రీట్మెంట్కి పోయిండు. 6 months ఎక్స్టెండ్ చేసుకున్నాడు. జూన్లో వచ్చేది 1 year కంటే ఎక్కువ ఉండరాదు. విజిటింగ్ వీసా మీద పోయిండు. అవును సార్. ఖచ్చితంగా కోర్టు నుంచి రాకపోతే ఎక్కడికి పారిపోలేడు. ఆల్రెడీ సిస్టమ్స్లో అన్ని కంట్రీస్లో ఉండుంటాయి. యూ విల్ కాట్ ఇట్. తో ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ గుంటూరులో ఉంటే ఎవ్రీ సాటర్డే 4 hours కొన్ని వేల మందిని నేను స్వయంగా చూశాను. గత నెల 5వ తారీఖు ఏమో సాటర్డే. ఓకే సార్. 4-6 ఆయన కలిశాను నేను. 6th గత నెల అంటే ఆగస్ట్ చంద్రబాబు గారిని ఆఫీస్లో కలిశాను. అనుకోకుండా పోయి ఆఫీస్లో అంటే పబ్లిక్గా కలిస్తే మనం ఆఫీసులో కలవచ్చు కదా అంటే అతను ఇన్వైట్ చేస్తే నాకు ఇచ్చిన టైం ఓన్లీ 5 minutes. ఓకే సార్. బట్ ఐ స్పెండ్ 14 minutes బాబు గారితో. లోకేష్ గారితో అనుకోకుండా కలలేదు. మళ్ళీ నేను అడగలేదు అనుకోండి, తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ రిమైండ్ చేయలేదు నేను. ఓకే సార్. ఇంకో ఇదంతా విపత్తు వచ్చింది, లేకపోతే వెళ్ళేవాడిని. కొన్ని ఏదైతుందో రన్నింగ్ గుడ్, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ప్రతిదీ డిస్కస్ చేస్తున్నాడు. మొన్న దాదాపు 1 week ఈజ్ ఇన్ కలెక్టర్ ఆఫీస్. అవును సార్. స్టేట్ ఎంత వరదలు వచ్చినా వాళ్ళ ఉన్నా కూడా వాటర్లో ప్రొక్లైమ్ల మీద వెళ్ళడం జరిగింది. అట్లే పవన్ కళ్యాణ్ గారు రెండు రోజులు రాకపోతే అతను హెల్త్ ప్రాబ్లం ఆయనకు. తో దాన్ని విమర్శ చేస్తే ఎట్లా? అలాగే లోకేష్ గారు ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఏదైనా బిజీ పని ఉంచండి, ఎవ్రీ డే 6 o'clock. చంద్రబాబు గారు తను ఒకటే ఇంట్లో ఉంటారు. కుటుంబం అయితే ఇక్కడ వ్యాపారాలు చేస్తారు కనుక ఇక్కడనే ఉంటారు అనుకోండి. ఎవ్రీ సాటర్డే సండే వాళ్ళు పోతారు, వీళ్ళు వస్తారా, మొత్తానికి జరుగుతుంది అనుకోండి. బట్ పిల్లోడు ఈయన చదువుతున్నాడు, వాళ్ళ తల్లి కానీ వైఫ్ కానీ. పెద్ద సామ్రాజ్యం కదా హెరిటేజ్ అనేది. ఇట్ ఈజ్ మెయిన్ ఆఫీస్, లుక్ ఆఫ్టర్. వాళ్ళకి ఏదైతుందో రాజకీయాల్లో వచ్చేది అవుతుందో దే ఆర్ రన్నింగ్, ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటారు కదా. దాన్ని మనం తప్పట్లేం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, బెంగళూరులో ఉన్నాడా లేదా, ఇప్పుడు పోయి బెంగళూరు ఉంటుందా లేదా, తప్పేమీ లేదు. ఎవరు ఎక్కడున్నా తప్పలేదు. పరిపాలన జరుగుతుందా లేదా. లోకేష్ గారు కూడా చేశాడు. ఇలా పవన్ కళ్యాణ్ గారు కూడా 6 కోట్ల రూపాయలు ఇచ్చాడు. రిచెస్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు. రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ అంటే మాజీ అనుకోండి, ఇప్పుడు 1000 కోట్లు అకౌంట్ ప్రకారం చూపింది. 1 కోటి రూపాయల మామూలు సినిమా వాళ్ళు 2 కోట్లు ఇచ్చారు కదండి. అవును సార్. ఈరోజు వాళ్ళు తీసుకుంటారు రెన్యువరేషన్కు. నీ ఇన్కమ్ ఎంత, నీ పవర్ ప్రాజెక్ట్సా, లేకపోతే నీ రియల్ ఎస్టేట్లా ఉండే ప్రాపర్టీసా, లేకపోతే భారతీయ సిమెంటా, సాక్షి మీద నువ్వు ప్రాఫిట్ చూపుతున్నావు, అలా చూపుతున్నావు తెలియదు. కానీ అటువంటిది 1 కోటి రూపాయలు నీ బాధ్యతదా? సో ఖచ్చితంగా ఏదైతుందో పరిపాలన నేను మార్కులు ఇవ్వడం అని కాదు, బట్ ఇవన్నీ గట్టెక్కాలంటే ఆషామాషి కాదు. ఈ ఎలక్ట్రానిక్ వచ్చినాక 100 రోజులకు, 200 రోజులకు, 150 రోజులకు అసలు ఎక్కడ మనం ఒక 2 నెలలు 3 నెలలు కాలేదు, 60 నెలల్లో ఇంకా 57 నెలలు ఉంది. 1825 రోజుల్లో 100 పోతే ఇంకా 1725 రోజులు ఉంది. ఇప్పుడే మనం బేరే చేసుకుంటాం. కానీ ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే మేనిఫెస్టో పెట్టిండ్రో ఓకే సార్, సాధ్యమయ్యే పని కాదు. సాధ్యం చేసుకోవాలంటే మళ్ళీ ఒక 500 ఇప్పుడు ఎంత మన 11 లక్షల కోట్లు ఉంది కదా, మళ్ళీ ఒక 5 లక్షల కోట్లు అప్పు చేయవలసి వస్తుంది ఇచ్చిన ప్రామిసెస్. సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 6.5 ఎంతో ఉంది కదా, 4 లక్షల కోట్లు అప్పు చేస్తేనే ఈ హామీలు తీర్చగలుగుతాం. నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఇవ్వగలుగుతారండి? ఇక్కడ చెప్పినాం అక్కడ చెప్పినాం, ఎక్కడ ఇవ్వగలుగుతామండి? ఒక ఇంట్లో 3-4 పిల్లలుంటే మనం 15,000 ఇస్తుంటే ఎట్లా ఇవ్వగలుగుతారండి అక్కడ? కాంట్. ఇక్కడ రైతు బందే వేస్తలేరు కదా ఇప్పుడు. అవును సార్. కౌలు రైతు కూడా అన్నారు కదా, సపోర్ట్ ప్రైస్ చెప్పింది కదా, ప్రియాంక గాంధీ డిక్లరేషన్ చెప్పింది కదా నిరుద్యోగ వృత్తి అని. ఏది అక్కడ బాబు గారు 1,00,000 ఉద్యోగాలు, 1 lakh ఎంప్లాయ్మెంట్ పర్
ఇయ్యారని చెప్పారు. ఎక్కడి నుంచి చేస్తారు 5 లక్షలు? అసలు మన దగ్గర ఉన్న ఉద్యోగాలు ఎన్ని ఇప్పుడు? అవును, ప్రభుత్వం ప్రైవేట్ అని చెప్పలేదు. ఏది ఏమైనా కూడా సాధ్యమే కాని హామీలు మనం ఎన్నికల కోసం ప్రజల సంక్షేమం మనం అధికారం రావాలని చెప్పడం ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నదే. మనము ప్రజల దగ్గరికి పోయి మేము ఇచ్చిన హామీలు, మేము డెప్త్గా ఇంత అనుభవం ఉన్నా కూడా ఇదంతా స్టడీ చేయలేదు, మేము ఇవ్వలేము, కుటుంబానికి 3 పిల్లలుంటూ 3 ఇవ్వలేము, ఒక్కటే కుటుంబంకి ఇవ్వగలుగుతాము, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేము, మేము ఇండస్ట్రీని తీసుకొచ్చి స్కిల్ ట్రైనింగ్ చేసి ఎక్కడైతే ఉన్నాయో మేము ప్రైవేట్ ఇండస్ట్రీలో ఇతర రాష్ట్రాలు కానీ మేము అబ్జర్వ్ చేయడానికి గవర్నమెంట్ నెగోషియేట్ చేస్తాము అని చెప్పి ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, సంపూర్ణ మద్య నిషేధంతో రామారావు గారు 94లో అఖండ విజయం, కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా రాలే, 26 సీట్లే వచ్చినాయి, 30 సీట్లు రావాలి. సార్ చంద్రబాబు గారు వచ్చినాక కౌన్సిలింగ్ చేసి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి మళ్ళీ ఎత్తేసి అప్పుడు టాడీ ఉంది, సారా అనేదేమో నిషేధం చేసిండ్రు. అప్పటి నుంచే రామారావు గారు సారా బ్రాండీ అన్నీ చేసిండ్రు. టాడీ అంటే తెల్లగలు ఉంచి బ్రాండీ షాపులు ఓపెన్ చేసిండ్రు మళ్ళా చంద్రబాబు గారు. అట్లే మనం కౌన్సిలింగ్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు తిరిగి చెప్పు, రేపు రిజల్ట్ ఏమొస్తుందో 5 సంవత్సరాల తర్వాత కాదు, బేషర్ అంటే మనం ఇది చేయాలనే పట్టుదలకు పోయి ఇన్కమ్ సోర్స్ లేదు, ఎంత పెంచగలుగుతాం? 10-20%. ఇవాళ ఎక్సైజ్ ఇన్కమ్ 16,000, 14 నుంచి 19 వరకు 16-17 వేల కోట్లు ఉండే, అది యావరేజ్గా 22 కోట్లు అయింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. ఇప్పుడు నాకుండే సమాచారం, దాంట్లో ఉండే నిపుణుల అధికారులు ఒక అధికారితో ఇంత జస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు ద 40,000 crores రెవెన్యూ వస్తుంది. చీప్ లిక్కర్ను 230 నుంచి 320 నుంచి 100 చేసినా కూడా రేట్స్ పెంచుతారు. ఓన్లీ అప్లికేషన్ టెండరే కదా, రూరల్ అండ్ టౌన్ 3 కేటగిరీ చేస్తున్నారు, 1 లక్ష 2 3 లక్షలు చేసి ఓన్లీ అప్లికేషన్ ఇన్కమే 3 నుంచి 3,500 కోట్ల రూపాయలు అవుతుంది. 3,000 కోట్ల నుంచి 3,500 అప్లికేషనే. ఒక షాప్కు టెండర్ పడాలంటే నేను 10 అప్లికేషన్లు తీసుకుంటా. 3,000 కోట్ల నుంచి 3,500 కోట్లు వస్తుంది. అలాగే ఇన్కమ్ ఎక్స్పెక్టింగ్ 40,000 crores ఏదైతుందో ఓన్లీ లిక్కర్ మీద వస్తుంది. 50% ఆఫ్ రేట్ తగ్గించిన చీప్ లిక్కర్ మీద. సంపన్నులు ఏదైతుందో దాని మీద పెంచుతారు, లైసెన్స్ ఫీజు పెంచుతారు, కాంపిటీషన్ తీసుకుంటారు. వ్యాపారం ఉండాలి కదా చేతిలో, ఏదో వ్యాపారం ఉండాలి కదా. బ్రేక్ ఇవ్వనైనా పర్లే, బిత్తిలకు ఇస్తానో చిట్టీలు కడితేనో బ్యాంకులు వేసుకుంటూ బ్యాంకులు దివాలు తీస్తున్నాయి, చిట్టీలో లేపేస్తున్నారు, బంధువులకు అప్పించినా ఇవ్వడం లేదు. తో ఇది మినిమం బ్యాంక్ ఇంట్రెస్ట్ పడ్డా హ్యాపీ కదా, చేతిలో ఒక వ్యాపారం ఉంటుంది కదా అని 4-5 కలుస్తారు, చేసుకుంటారు. సో అందుకోసం ఈ ప్రభుత్వానికి నేను మార్క్స్ చేయడం కానీ ప్రజా పరిపాలన నడుపుతున్నారు. ఇక్కడ అక్కడ 2 జాగాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటున్నారు, కార్మిక నాయకులకు అందుబాటులో ఉంటున్నారు, ప్రతిపక్షాలకు అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అక్కడ ఎట్లయితే చంద్రబాబు గారు ఆఫీసు పోయి ఓన్లీ పార్టీ వాళ్ళే కలుస్తారు, దాంట్లో వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం 90% పార్టీ వాళ్ళు వస్తారు తెలుగుదేశం ఆఫీస్ ఎవ్రీ సాటర్డే. ఇక్కడ కూడా ఇప్పుడు గాంధీ భవన్లో మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, మంత్లో 2 సార్లు వీక్లీ 2 సార్లు మంత్రులు రావాలి, ముఖ్యమంత్రి 2 or 3 times రావాలని చెప్పాడు. అది అమలు నేను అనుకుంటే ఈ రోజు నుంచి అమలైంది. ఒక మంత్రి పోయి ఉండొచ్చు ఫ్రైడే నాడు. దాంతో ఏదైతుందో ప్రజలకు వెసులుబాటు ఉంటుందన్నా, వెసులుబాటు ఉంటుంది. తో దీనికి మార్కులు వేయడం కానీ పరిపాలన సక్రమంగా నడుస్తున్నాయి. జరిగిన అక్రమాలని కొన్ని ఏదైతుందో 1 by 1 బయటకు అరాచకాల అక్రమాలు ఏదైతుందో దాని మీద దృష్టి పెట్టిండ్రు. మెయిన్ ఏదైతుందో పెన్షన్ ఈజ్ రన్నింగ్ అండ్ ఎంప్లాయీస్కు సాలరీస్ వస్తున్నాయి. సరసమైన ధరలకు ఏదైతుందో రేపు లిక్కర్ కానీ ఏదైతుందో దాదాపు 100% మోర్ దెన్ 120% లెస్ చేసి రోజు కార్మికుడు ఏదైతుందో పోయిన తర్వాత తాగని నిద్ర పట్టదు సార్. వాళ్ళకు 700-800 సంపాదిస్తే 230 రూపాయలు అయితే మధ్యాహ్నం, సాయంత్రం అయితే 320, సగం పైసలు లిక్కర్కి ఎవడో కట్టిండానే. ఇప్పుడు 100 రూపాయలు దొరుకుతుంది. అది ఏ టైం అయినా కానీ మార్నింగ్ 9-9:30 to నైట్ 10:30 11 పెడతారు. ఒకటే రేటు పెట్టే అవకాశం ఉంది, దట్ ఈజ్ 99. ఇంతకుముందు 230, 320, సాయంత్రం తర్వాత 320 అయింది. 200 ఉదయం నుంచి 9 నుంచి 6 వరకు 230 ఉండే. మార్క్స్ నేను కానీ ఖచ్చితంగా
మంచి పరిపాలన నడుస్తుంది. ఎక్కడ నేను అనుకుంటున్నా, నాకు నమ్మకం విశ్వాసం ఉంది, గతంలో దోచుకున్నట్టు కానీ ఇసుక కానీ మట్టిలో కానీ ఈ భూములు అధ్యయనంలో కానీ ట్రాన్సాక్షన్లు కానీ కోట్ల రూపాయలు దంచుకున్నారు అక్కడ. నా మిత్రులే ఉన్నారు దాంట్లో చాలామంది. ఎవరేం చేసిండ్రు, వాళ్ళు ఏమేమి సంపాదించిండ్రు, ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నారు, ఏడేడ వ్యాపారంలో వాళ్ళ పిల్లల ఆహాభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ వెహికల్స్ ఎటువంటి వెహికల్స్ ఉన్నాయి. తో ఖచ్చితంగా ఇట్స్ రన్నింగ్ గుడ్. 100 రోజులను మనం అప్పుడే మార్క్స్ చేయలేం, కానీ ఇచ్చిన హామీలు మాత్రం అన్నీ అమలు అయ్యేది సాధ్యమయ్యే పని కాదని ఖచ్చితంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా నేను కరాఖచ్చిగా మీ డైలీ న్యూస్కి చెప్తాను.